బీజేపీ పట్టణ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కర్రే ప్రవీణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కబ్జాలకు, దౌర్జన్యాలకు, వసూలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆలూరు నియోజకవర్గం మారిందని, ఎందుకంటే గత ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధిలో భాగంగా ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులకు అంజనాపురి కాలనీలో ప్లాట్లు కేటాయిస్తే ఆ యొక్క ప్లాట్లను కూడా కబ్జా చేయడం జరుగుతుందన్నారు. హోటళ్లు, పెట్రోల్ బంకుల దాకా కాంగ్రెస్ నాయకులు వసూల పర్వం కొనసాగుతుందని, నిన్న కొత్తగా నిర్మిస్తున్నటువంటి హెచ్పీ బంక్ యజమానిని కూడా ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు 5 లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారన్నారు. ఎన్ని అనుమతులు ఉన్నా, ఏది ఉన్నా ఖచ్చితంగా తమకు పైసలు ఇవ్వాల్సిందే అని, లేని పక్షంలో నీ బంకు నడవనివ్వమని హెచ్చరించడం జరిగిందన్నారు. ఇది ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుందా, తెలవక జరుగుతుందా? ఈ యొక్క ప్రజలకు మీరు వివరణ ఇవ్వాల్సింది. ఇలాంటి దౌర్జన్య రాజకీయాలకు, కబ్జా రాజకీయాలకు మీరు మానకపోతే భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అలాగే బాధితులు ఎవరు భయపడొద్దని, బాధితులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జిల్లా బాలుచందర్, పట్టణ ఉపాధ్యక్షులు బందాపురం మల్లేష్ గౌడ్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నందోజీ నరేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు సుడికి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు బోడా బుచ్చిబాబు, సిడిఐ బీజేపీ నాయకులు రంగా సత్యం, బెల్దే అశోక్, జవహర్, మిట్టా వీరేష్ గౌడ్, ఆలేటి కర్ణ, జగిన్ నవీన్, ఆకుల దేవేందర్, బొమ్మ నరేష్, బోగా అజయ్, సందా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. యారుడ పట్టణంలో మరి మండలంలో అరాచక పాలన కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా తాజాగా గత ప్రభుత్వం ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో, అంటే వైద్యుడి డెవలప్మెంట్ లో భాగంగా ప్లాట్లు ఇల్లు కోల్పోయిన వారికి అంజనాపూరి కాలనీలో ప్లాట్లను కేటాయించడం జరిగింది. అయితే ఆ యొక్క ప్లాట్లను కూడా ఈరోజు వాటిని కబ్జా చేయడం జరిగింది. మరి ఎవరి బలంతో ఒక ప్లాట్లను సాగు చేసి మీరు కబ్జా చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దాంతోపాటు కొబ్బరి బొండాల వ్యాపారం మొదలు పెట్టుకుంటే కిరాణా షాప్ కానీ, హోటల్ కానీ, చిన్న చిన్న టీ స్టాల్ కానీ, మరి ఈరోజు తాజాగా ఒక పెట్రోల్ బంక్, అంటే వీళ్ళు 9 ట్యాక్స్ ఏదైతే ఉందో కొత్త వీళ్ళు సి ట్యాక్స్ అని చెప్పేసి యారుట పట్టణంలో అలవాటు చేస్తారు. మరి స్థానిక ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మరి అడుగుతున్నారో మాకు తెలుసలేదు, కానీ బాధ్యత మీరు మాకు ట్యాక్సీ కట్టాల్సిందే, మాకు పైసలు కావాల్సిందే, మాది లోకల్, లేకపోతే ఇక్కడ పని నడవదు, అట్లయితేనే పని చేసుకోవాలి, లేకపోతే సంగతి అవసరం చెప్పి దౌర్జన్యంగా బెదిరిన సంఘటన నిన్న జరిగింది. బాధ్యత కూడా మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా మాకు ఖచ్చితంగా మీరు ట్యాక్సీ కట్టాల్సిందే, లేకపోతే మీ బంకు నడవని చెప్పేసి సార్ బంకును కూడా బెదిరించడం జరిగింది. మరి యొక్క కాంగ్రెస్ కౌన్సిలర్లు మరి ఎమ్మెల్యేకి తెలిసి చేస్తున్నా, తెలియ చేస్తున్నా అనేది ఈ సమాజానికి మాకు వివరణ కావాలి. ఎందుకంటే మరి తెలిసి చేస్తున్నట్టయితే మరి చర్యలు వాళ్ళ మీద గతంలో కూడా కొబ్బరి బొండలు కానీ, మిర్చి బండల దగ్గర పైసలు వసూలు చేసిన దాఖలాలు కనిపించింది. మరి ఈ రోజు కూడా తాజాగా మీరు ఈ హోటళ్లను, బంకులను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి దీని మీద సదరు గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాలి. మరి కబ్జాదారులకు మీరు సపోర్ట్ చేస్తున్నట్ట, లేకపోతే మీరే చేస్తున్నారు అనిపించి. కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం కూడా సహించలేదు. సదరు ఈ రోజు బయట కబ్జా కానీ, ఈ బంకుల మరి హోటల్ విషయంలో కానీ మీరు చర్యలు తీసుకోకపోతే మేము భారీ నిరసన కార్యక్రమాలు చేసి ఇది చేస్తామని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అరాచకమైన పాలన కొనసాగుతా ఉంది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రభుత్వం కానీ మనకు కనబడతా ఉంది. ఇదివరకే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ లో చాలా మంది ఉపాధి కోల్పోయినారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు ఉపాధి పొందుతుంటే కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా ప్రజలు కూడా తిరగబడే స్థితి వస్తుంది. మీరు అప్పటిదాకా తెచ్చుకోకుండా కనీసం ప్రజలతో మంచిగా మెలిగి ప్రజలకు మంచి చేయండి. చెడు చేయకుండా పర్లేదు, మంచి చేయకుండా పర్లేదు, చెడు మాత్రం చేయకని చెప్పి మేము కోరుతాం. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్, టేస్ట్ అండ్ హెల్త్ కలిసే ఓ అపూర్వ అనుభూతి. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది.